నమస్తే జయాసి. నా పేరు సయ్యద్ కరీముద్దీన్, మాది మధురవాడ. ఇది యాక్చువల్గా 2019 కరోనా ముందు మా రమేష్ అప్లైన్ గారు ఉన్నారు కదా, ఆయన మా ఇంటి పక్కన, మా తమ్ముడు ఇంటి పక్కన ఉండేవాళ్ళు. ఆయన పరిచయం చేశారు. నాది ఏంటంటే కెమికల్ బిజినెస్ మొత్తం వైజాగ్లో ఏంటంటే నేను చీమల మందు, బ్లీచింగ్, ఫినాయిల్, యాసిడ్ మొత్తం వైజాగ్ సప్లై చేస్తాను. అలా ఆయన ఏంటంటే ఆయన ఆలోచన ఏంటంటే ఇలాంటి రోడ్లు ఉంటే మనకి ఏంటంటే మన ప్రొడక్ట్ కూడా వెళ్ళింది, ఆటోమేటిక్ ఆయన ప్రొడక్ట్ కూడా వెళ్ళింది అనేది సైమల్టేనియస్గా బాగుంటుందని ఆయన నాకు ప్రొడక్ట్స్ చూడండి సార్ అన్న. ప్రొడక్ట్స్ వాడిన తర్వాత ఆ ప్రొడక్ట్స్ అనేది మా ఇంట్లో పెట్టి మన లోకల్లో ఇంటి పక్కన చుట్టుపక్కల వాటికి మనం డిస్ట్రిబ్యూట్ చేసాం. వాడు కూడా ప్రొడక్ట్స్ బాగుంది అన్న. ఆ తర్వాత ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇంత మీటింగు ఇదేంటంటే దీనికి ఎందుకు డెవలప్ అవ్వలేకపోతుందంటే మనకి అప్లైన్కి డౌన్ లైన్కి ఏంటంటే మిస్కమ్యూనికేషన్ ఉంది. మనం కూడా చాలా యాంబేలు, క్వాంటాలు ఇవన్నీ చూసాం. దానికి దీనికి ఏంటంటే డిఫరెంట్ ఏంటంటే దాంట్లోనే మనం మెడికల్ నేర్చుకుంది ఏంటంటే దాంట్లో ఏంటంటే అప్లైన్ డౌన్ లైన్ ఏంటంటే కమ్యూనికేషన్ ఉండేది. దాంట్లో ఏంటంటే ప్రొడక్ట్స్ అనేది అంటే ఇంత వ్యాస్ట్ ప్రొడక్ట్స్ ఉండేవి కావు, లిమిటెడ్ ప్రొడక్ట్స్ అనేది ఆంబే ప్రొడక్ట్స్ అనేది కాస్ట్ ఎక్కువ ఉండేది. మన ఇండియన్ మెంటాలిటీకి ఆంబే సెట్ అయ్యింది. క్వాంటంలో ఏంటంటే లిమిటెడ్ ప్రొడక్ట్స్, ఇది ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ ఉండేవి కావు. దీంట్లో ఏంటంటే మనకి అన్నీ బాగున్నాయి. ఏంటి బాబు ప్రాబ్లం ఏంటి, మన వ్యాపారం ఎందుకు చేయలేకపోతున్నాయంటే మనకి మెయిన్ ఏంటంటే మనం ఎలా ఉండాలంటే పెద్దలు చెప్తారు, తల్లిదండ్రులు ఏం చెప్తే పిల్లలు ఎలా వింటారు, గురువు ఎలా చెప్తే శిష్యుడు ఎలా వింటాడు. అలాగే ఏంటంటే మన అప్లైన్ ఏం చెప్తే ఇవాళ అన్నం తిన్నట్టు తినాలి, ఇవాళ అన్నం తినవద్దు తినకూడదు, అలాంటివి ఉంటేనే మనం ఈ వ్యాపారం చేయాలి. అలాంటి మన ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నేను సోమవారం చేస్తాను, మంగళవారం చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నా ఇష్టం ఉంటానంటే మనం డెవలప్ అవ్వలేము. ఈ వ్యాపారంలో ఆలోచన ఉంటే బయటికి వెళ్ళిపోండి, ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే ఈ వ్యాపారం ఏంటంటే ఈయన మనకి కర్త, కర్మ, క్రియ. ఆయన కూడా ఈయన అలా నమ్మారు. ఈయన కూడా ఏంటంటే మమ్మల్ని తండ్రి లాగా ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడ వచ్చి చెప్తున్నారు. కాబట్టి మనం సబ్మిషన్ అంటారు. నేను సబ్మిషన్ అంటే ఏంటంటే మనం ఏ టు జెడ్ అనేది ఈయన మనకి కర్త, కర్మ, క్రియ. అలా ఉన్నప్పుడే మన మనస వాచ కర్మణ అప్పుడు మనం వ్యాపారం చేయగలం. అని తప్ప ఏదో వచ్చాము ఏదో చేసాము సక్సెస్ రాదు. అంటే నేను చెప్తాను ఎందుకు రాదు ఏంటంటే మన మెంటాలిటీ, ప్రతి మెంటాలిటీ అనేది ఇవాళ రూపాయి పెట్టామా ఎల్లుండి అంటే 1000 రూపాయలు వచ్చాను మనకి. అదే మైండ్ సెట్టింగ్లో ఉన్నాం మనం. దీంట్లో అలా రాదు. ఎందుకు రాదు అంటే అనేది ఇదేనేదండి మనం వీళ్ళు తెలిసి రైతు ఆయన పొద్దు నుంచి సాయంత్రం వరకు చాలా కష్టపడి ఒక ఎకరంలో ఏంటంటే విత్తనాలు వేస్తారు. ఆ విత్తనాలు కుళ్ళిపోతాయి, కొన్ని అన్నీ పురుగులు తినేస్తాయి. దాంట్లో కొన్ని మొలకెత్తాయి. దాంట్లో మొలకెత్తినన్నీ ఏంటంటే రావు, కొన్నే వస్తాయి. ఆ దిగుబడి ఏంటంటే పంట అనేది చేతిలోకి వచ్చేదాకా ఇలా కొట్టకుండా ఉంటుంది. ఈ బిజినెస్ కూడా అంతే. ఇప్పుడు మనం విత్తనాలు వేస్తున్నాం, విత్తనాలని ప్లాన్ 100 మందికి చెప్పేదాం, 100 మంది వస్తారు రాదు. దీని రేషియో ఏంటంటే 100 మందికి చెప్తే 10 మంది మనకి దాని అంటే సక్సెస్ చూద్దాం వస్తారు. ఆ 10 మందిలో ఏంటంటే ఇద్దరు ఏంటంటే నేను చేస్తానంటే ఆ ఇద్దరు అంటే ఒక్కడే సక్సెస్ అవుతారు. అదే సార్ చెప్పింది ఏంటంటే ఈ ఇద్దరు అనేది ఏంటంటే రావాలంటే మనం 200 మంది, ఇంకో 100 మంది, ఇంకో 100 మంది మనం చెప్పగలిగితే ఈ ఇద్దరు వచ్చేస్తారు. ఆటోమేటిక్ హ్యాపీగా కళ్ళు మూసి చేసుకోవచ్చు వ్యాపారం. అంతే తప్ప ఈ వ్యాపారం ఏదో జాయిన్ చేసాం, జాయినింగ్ వ్యాపారం కాదు. మనం వాడాలి. ఏదైనా చెప్పండి, ఏదైనా మనసుతో మనం ఏదైనా చేస్తే అది 100% అయిపోయింది. కానీ మైండ్తో చేస్తే అవ్వదు. మైండ్ అనేది ఏంటంటే లాభం చూసి, మనసు అనేది మనందరం బాగుండాలని చూసి. ప్రపంచం అనేది నడుస్తుందని మనసులో నడుస్తుంది, మైండ్తో నడుస్తుంది. మైండ్తో నడిచేదంటే అన్ని కష్టాలే ఉంటాయి. మనసులో నడిచామనుకోండి అన్నీ హ్యాపీగా ఉంటుంది. సార్ ఏంటంటే ఏదైనా మనసుతో చెప్తున్నారు మనకి. ఏమని చెప్తున్నారు, నేను వాడాను, నాకు నచ్చింది, నేను ఫీల్ అయ్యాను, నేను సక్సెస్ అయ్యాను అంతే తప్ప ఇంకేం చెప్పట్లేదన్న. అది నేను మీ దాంట్లో చూస్తున్నాను. ఇది ఎంత మంచి మాట తెలుసా. ఆ భగవద్గీతలో, ఖురాన్లో, బైబిల్లో ఏం చెప్పారంటే మీకు ఏమి నచ్చితే అది మీరు ఎదుటోడికి చెప్పండి, మీరు ఏమి వాడితే మీరు అది ఎదుటోడికి వాడించండి, మీరు ఏం బట్ట కట్టుకుంటే ఎదుటోడి అంటే మనం ఏంటంటే మీటర్ 1000 రూపాయలు వేసి వాడికి అడుక్కున్న వాడికి ఏంటంటే 100 రూపాయలు ఇచ్చారు. అది మన చేతిలో లేదండి. మన మైండ్ బాగాలేదు. ఇది ఏంటంటే ఈ సిస్టమ్ అనేది ఏంటంటే పేస్ట్ నువ్వు వాడుతున్నావు, నీ పళ్ళు బాగున్నాయి, నీ మాట బాగుంది, పేస్ట్ వాడు. ఎంత మంచి పని చేస్తాయి ఇది. మన హెల్త్ కార్డ్ ఆయిల్ మనం వాడుతున్నాము, ఎక్సలెంట్ ఆయిల్. మా డాడీకి హార్ట్ ప్రాబ్లం ఉంది. మా డాడీ ఫస్ట్లో ఏంటంటే నాకు యాంటీ అయ్యారు. బయట ఆయన ఏంటంటే కార్డియాలజీ స్పెషలిస్ట్ ఏంటంటే మనం జీవీ రెడ్డి అని కేజీఎస్ స్పెషలిస్ట్. ఆయన మందులే వాడతారు. ఆయన నేను చెప్పాను డాడీ ఆయిల్ అనేది ఆయన
ఇంట్లో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడే వచ్చారు ఏదో చెప్పిస్తున్నాను అంటారు. నేనేంటంటే రామకృష్ణ గారు వీళ్ళందరూ చెప్పారు. చెప్తే ఏంటంటే ఆ ఆయిల్ ముట్టుకోవడానికి ఏదైనా ఫస్ట్ తినిన తర్వాత నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా ఉండదు డాడీ, మైండ్ సెట్టింగ్ అలా ఉంది అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు మా డాడీ ఆ ఆయిల్ వాడుతున్నారు. నిన్న నేను ఊరు నుంచి వచ్చాను. నిన్న మార్నింగ్ బయట నుంచి ఇడ్లీలో ఏదో గారెలు తిన్నానంట. ఆయనకి ఫ్రీ లేదు. ఆయన ఈవినింగ్ ఏంటంటే మళ్ళీ అనార్దానం ఉంది కదా, అనార్దానం వేసుకున్నారు ఆయన. నా ముందే కళ్ళ ముందు నీళ్ళు వస్తాయి. మనం చేసే పని చేసామనుకోండి కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఆ నీళ్లు వచ్చినాయి కళ్ళలో, మన నీళ్లు వచ్చి కళ్ళలో ఉన్నాయని మనం సక్సెస్ అయిపోతాం ఆటోమేటిక్. అప్పుడు దాకా ನಾವು అది చెప్తున్నాను, మనలో నుంచి అది వ్యాపారం అనేది వస్తే పోయాను. ఇది బయట వ్యాపారం కాదు, అది కూడా చెప్తున్నాను. ఈయన కూడా వ్యాపారస్తుడు, ఆయన వ్యాపారస్తుడు. ఈ వ్యాపారం చేసి నేను వ్యాపారం చేసి మనకు ఫీలింగ్ ఉండదు. కానీ ఒక అది కష్టము, ఒక బాధ అనేది మనం వదిలేమనుకోండి, దాంట్లో చాలా ఇది అది ఆనందము. అది ఏంటంటే ఆనంద పుష్పాలాగా పెట్టి అంత తప్ప దీంట్లో వేరే ఆలోచన లేదు. వేరే ఆలోచన ఉంటే అది వదిలేయండి. బయట ఆలోచనతో అవది వ్యాపారము. మన అప్లైన్ ఈయన మాట మనం ఏదైనా కూర్చో తప్పకుండా ఒక అంటాడు. ఆయన ఏదో చెప్పారులే, హైదరాబాద్లో ఉంటాడులే, ఆయన ఏదో తీసుకుంటారు, మన వ్యాపారం అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఆయన ఏంటంటే మనం బాట వేశారు, ఆ బాట వెళ్తాం. ఇటు నుంచి ఏంటంటే మన పెందుర్తి నుంచి కొత్త వలస వెళ్ళాలంటే మన ఇటు నుంచి కొత్త వలస రావాలంటే రాదు. ఈయన ఏంటంటే వేసారు కొత్త వలస ఇటు వెళ్ళాలంటే, మన లేదు నేను ఇటు నుంచి వెళ్తాను కొత్త వలస అని వెళ్తాం. మనం కొత్త వలస ఇటు నుంచి అనకాపల్లి నుంచి అలా కొత్త వలస. అప్పుడు దాకా ఏంటంటే ఆయన సబ్బోలో చూసి పిచ్చోడా ఇటు నుంచి కొత్త వలస అయితే ఇటు నుంచి ఎలా వచ్చి ఆయన చెప్పేస్తారు సబ్బోలో. ఇదేంటంటే అలా మన మైండ్ ఏంటంటే నేను కూడా ఇప్పుడు మనం ఏంటంటే కొంత చదువుకున్నాడు, మన డాక్టర్ మన అప్లై ఎలా ఈ వ్యాపారం అంటే ఎలా వచ్చో తెలియదు. ఒక డాక్టర్ కూడా వచ్చేస్తాడు, ఒక లాయర్ కూడా వచ్చేస్తాడు ఈ వ్యాపారం. అప్పుడు ఏంటంటే మనకు తెలిసింది వీళ్ళండి కరీం గారు ఏం చదువుకోలేదు, ఏదో కెమికల్ బిజినెస్, నేను లాయర్ని, నేను డాక్టర్ని, ఈ మాట నేను వినాలి, ఇగో ఉంటుంది. ఇప్పుడు తెలియదు మనకి, ఒక వ్యాస్ట్ ఈయనకి తెలిసింది, ఎందుకంటే వ్యాస్ట్ అయిపోయింది వ్యాపారం. అప్పుడు ఏంటంటే మనకి ప్రాబ్లం అయింది. అందుకోసం ఫండమెంటల్ ఫస్ట్ నుంచి మనం ఏంటంటే మన అప్లైన్ మాట వినాలి. అప్పుడు మేము ఏంటంటే ఈయన దాంట్లో డాక్టర్ ఉంటారు, ఇంజనీర్ ఉంటారు, లాయర్ ఉంటారు, అందరూ ఉంటారు. ఈయన మనకి ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. మనం అప్పుడు టక్కన మన ఇంజనీర్ ఎలా మాట్లాడాలంటే ఇది సార్ ఒక నిమిషం మాట్లాడాల్సింది మన డాక్టర్గా మాట్లాడతారు, కరెక్ట్ చేసుకోవాలి. ఆయన డైరెక్ట్ చెప్పేస్తారు. ఎందుకు 10 మంది డాక్టర్లు ఈయనకి రిజెక్ట్ చేసి ఉంటారు, 10 మంది డాక్టర్లు సక్సెస్ అయి ఉంటారు ఈయన దగ్గర. ఆటోమేటిక్గా మనకి ఈజీ అయిపోయింది. అందుకోసం చెప్తున్నాను, ఆయన దారిలో మనం నడుద్దాము, మన దారి వదిలేద్దాము. ఇంకోటి ఏంటంటే నేను మొన్న అది అనంతపురం వెళ్ళాను మా బాబుని జాయిన్ చేయడానికి. అక్కడ ఏంటంటే మన చంద్రశేఖర్ గారు లాగా ఏంటంటే సక్సెస్ఫుల్గా 10 లక్షలు పెట్టి ఓపెన్ చేశారండి సార్. సేమ్ ఏంటంటే డౌన్లైన్ అప్లైన్ ఇగో వల్ల మొత్తం వ్యాపారం 200 మంది మొత్తం టీమ్ ఉంది, మొత్తం కొలాప్స్ అయిపోయింది. నేను అదే చెప్తున్నాను మీ అందరికీ. దీంట్లో క్రాస్ లైన్ ఉండొచ్చు, అప్లైన్ ఉండొచ్చు, డౌన్ లైన్ ఉండొచ్చు. మనమందరం ఒక ఫ్యామిలీ, అది గుర్తుపెట్టుకోండి. ఆయన మన ఫాదర్, మన ఫ్యామిలీ. చెప్తున్నాను, ఈ ఫ్యామిలీ అనేది ఏంటంటే ఈ బాండింగ్ అనేది ఏంటంటే అందరం ఒకటే. మన ఏదైనా కష్టం వచ్చింది, సుఖం వచ్చింది, మీ మాట నాకు నచ్చదు, నా మాట లేదు. కానీ ఏంటంటే ఇది ఏంటంటే మన ఫ్యామిలీలో ఉంటాం అందరం కలిసి. కానీ నచ్చదు, కానీ నచ్చపోయినా మన ఫ్యామిలీలో ఉంటాయి. అప్పుడే మనం జయిస్తాం. కష్టమైన సుఖమైన మనిషికి వచ్చింది, కష్టం మనిషి సుఖం రాకపోయినా ఎవరికి వచ్చింది, బయట వాళ్ళు రాదు కదా. అదే బయట చిన్న జంతువులకి ఏంటంటే అవి చూసి మనం నేర్చుకోవాలని చాలా ఉంది. కాబట్టి దీంట్లో ఏమి ప్రాబ్లం లేదు సార్. వ్యాపారం ఎక్సలెంట్ వ్యాపారం అంతా ఏంటంటే మనం డిజైన్ అయిపోయింది. మనం దానికి రిసీవ్ చేసుకోవడానికి ఏంటంటే మన అప్లైన్తో సార్ ఎలా చేయాలి అదొక్కటి చెప్తే ఆయన మన హ్యాపీ పట్టుకుని అంటారు, తీసుకెళ్ళి ఆయన హ్యాపీగా తీసుకెళ్ళాలి. మా తరఫు నుంచి మీరు ఏంటంటే టెక్నికల్ హెచ్యూర్గా ఏంటంటే చేయండి అంటే ఈయన్ని మనం ఇలా పట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ నా వాళ్ళు నాకు అది కూడా గమనించండి. ఈయనతో మనం ఎంత ఫాలో అయ్యామనుకోండి మా వాళ్ళు అలా ఫాలో అవుతారు. ఈయనతో మనం ఫాలో చూస్తారు, మమ్మల్ని చెప్పారు కదా చూస్తారు మిమ్మల్ని అని. ఇది మనకి ఈ బాండింగ్ అనేది స్ట్రాంగ్ ఉంటే మా బాండింగ్ స్ట్రాంగ్ అయింది. ఈ బాండింగ్ వీక్ అయిపోయిందంటే మనం వ్యాపారం చేయలేదు. ఇదే ఇంకేం లేదు. నేను చెప్పారు 2 minutes చెప్పుకున్నారు, నాకు 5 minutes తీసుకున్నాను. ఏం అనుకోబాకండి, వేరే ఉద్దేశం లేదు. కానీ ఇది మాత్రం మీరు ఎక్సలెంట్గా చేస్తారు. సార్గా చెప్తాను కదా, సార్ ముందు చెప్తున్నాను కదా, సార్ కంటే సక్సెస్ అవుతారు. కానీ మనం ఎలా ఉండాలంటే సార్ కంటే తక్కువగా ఆలోచించాలి. సార్ కంటే ఎక్కువ మనం వెళ్తాం, సార్ కంటే తక్కువ ఆలోచించాలి. సార్ కింద ఉండాలి మనం, సార్ పైకి వెళ్ళకూడదు మనం, అది గుర్తుపెట్టుకోండి. సార్ కింద ఉంటే సార్ మనం పబ్లిక్ పైకి తీసుకెళ్తారు. ఇది ఒక బ్యాలెన్స్ మనం చూసుకోవాలి. ఈయన సక్సెస్ మనం చూడకూడదు. మనం ఏంటంటే మన కింద ఉన్నది సార్ దగ్గర ఎలా తీసుకెళ్ళాలి, ఇది ఒక్కటి మనం ఏంటంటే అది ఇంకేం లేదు. ఇంకోటి చిన్నది ఇంకోటి చెప్పాలనుకుంటున్నాం, ఫస్ట్ నుంచి చెప్పాలనుకుంటున్నాం. మన వైజాగ్లో అంతా బాగుంది సార్.
కానీ కొంచెం డౌన్ లైన్ అప్ లైన్